సార్ అసలు ఈ లివింగ్ రిలేషన్‌షిప్స్ అనేవి ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే డివోర్స్ కేసెస్ కావచ్చు, లేదంటే లివింగ్ రిలేషన్‌షిప్స్ కావచ్చు, ఇవన్నీ మనకి సెలబ్రిటీస్‌లో ఎక్కువ కనిపిస్తున్నాయి. సెలబ్రిటీస్‌లో వాళ్ళు సోషల్ మీడియా ద్వారా కానీ, ఈ విధంగా ఎక్కువ జనాలకి టచ్‌లో ఉండడం వల్ల, లేదంటే జనాలకి వాళ్ళ మీద క్యూరియాసిటీ ఉండడం వల్ల వీళ్ళలో ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుందా? లేదంటే కంప్లీట్ సొసైటీలోనే ఇలా ఉందంటారా? లేదు లేదు. సొసైటీలో ఉందది. హ్మ్. ఇది ప్రత్యేకంగా వీళ్ళ దగ్గరేదో కనిపిస్తుంది అంతే. అంటే వీళ్ళు ఎక్కువ మందికి తెలిసి ఉండటం వలన ఎక్కువ వచ్చిన ఎలివేట్ ప్రమాదం. అవుతుంది. హ్మ్. ఇది ఇప్పుడు బ్రేకప్ పార్టీలు జరుగుతూనే ఉన్నాయి గదా! ప్రపంచంలో. హ్మ్. ఎవరు ఆపలేదు గదా! దాన్ని. లీగల్‌గా కూడా తప్పని ఎవరు అంటలేదు గదా! అలాగే ప్రేమలు, విడిపోవటాలు అనేవి చాలా ఎక్కువవుతున్నాయి ఈ మధ్య కాలంలో అనేది చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధార్మిక ప్రవచనకారులందరూ కూడా. హ్మ్. ఎందుకు జరుగుతోందంటే ఒక రకమైనటువంటి జెండర్ ఇంబాలెన్స్ అనేది ఒకటి మార్కెట్‌లో ఉంది. హ్మ్. అంటే మగ పిల్లలకి ఇదివరకు ఈ పిల్లకు పెళ్ళవుతుందా అని వేజెళ్ళ సత్యనారాయణ అనే డైరెక్టర్ ఓ సినిమా తీశాడు. హ్మ్. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావటం అనేది కష్టంగా మారిన ఒక పరిస్థితి ఉండింది హ్మ్. హ్మ్. 70 దశకంలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మగ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం అనేది కష్టంగా మారిన సమాజంలో మనం ఉన్నాం. ఇప్పుడు కొంచెం బెటర్ గాని ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ ఇంకా గందరగోళంగా ఉంది. ఈ పిల్లాడికి పెళ్ళవుతుందా అని ఎవరు సినిమాలు తీయలేదు. కానీ పరిస్థితి అదే. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆ! సిట్యుయేషన్‌లో. ఆడపిల్లలు చాలా చూసీగా ఉన్నారు. అంటే ఎలా పడితే అలా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. దానికి వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయి. ఎప్పుడైతే ఆడపిల్లలు చూసీగా ఉండటం అనేది మగపిల్లలకి నచ్చటం లేదు. హ్మ్. వాళ్ళు తిరోగమనంలో ఉన్నారు. ట్రెడిషనల్‌గా ఆలోచిస్తున్నారు. అంటే ఆడపిల్లలు ఇలాగే ఉండాలి గదా! ధర్మశాస్త్రం ప్రకారం. లేకపోతే ధార్మిక కోణంలో ఇలా ఉండాలి గదా! ఇలా ఉండటం లేదేమిటని వాళ్ళు దాడి చేయటం మొదలుపెడుతున్నారు. ధార్మిక కోణంలో నుంచి. హ్మ్. అలా భారతదేశంలో మగపిల్లలేమో తిరోగమనంలో ఉన్నారు. ఆడపిల్లలు పురోగమనంలో ఉన్నారు. ఈ ఘర్షణ జరుగుతోంది. హ్మ్. అందుకని చాలా ప్రేమలు నిలబడటం లేదు. ఘర్షణలు జరుగుతున్న మాట వాస్తవం. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సామాజిక కోణం ఉంది దానిలో. ఎందుకు ఈ పరిస్థితి దాపురించిందంటే, ఆడపిల్లని మైనస్ అనుకుని, మగపిల్లోడిని ప్లస్ అనుకుని, పిల్లలు భ్రూణ హత్యలు చేసినటువంటి చరిత్ర నడిచింది గదా! చాలా కాలం. అవును. దాని ప్రభావం. దాని ప్రభావం కూడా కొంత షేర్ అయింది ఈ ప్రాబ్లమ్‌కి. అందుకని ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఏదో సింగిల్‌గా ఎవరో అమ్మాయి బ్రేకప్ చెప్పేసింది, ప్రేమించింది, బ్రేకప్ చెప్పేసింది అని వేగ్‌గా కామెంట్ చేయటం అనేది చాలా తప్పు. అంటే ధార్మిక కోణంలో జడ్జిమెంట్లు ఇవ్వటం అనేది తప్పు. మీరు ఏది మాట్లాడినా చట్టబద్ధంగా మాట్లాడండి. రాజ్యాంగబద్ధంగా మాట్లాడండి. మీ విమర్శ రాజ్యాంగబద్ధంగా ఉండాలి. రాజ్యాంగము, చట్టము మించి ధార్మిక కోణం పట్టుకొస్తే అది ఎవరు పట్టుకొచ్చినా జగన్మోహన్ రెడ్డి పట్టుకొచ్చినా తప్పే. హ్మ్. లేదు ఇంకెవరైనా మాట్లాడినా తప్పే. హ్మ్. విచిత్రం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలతో పనిచేసిన వాళ్ళు కూడా ధార్మిక కోణంలో మాట్లాడుతున్నారు ఈ విషయాలు హ్మ్. పర్టికులర్‌గా. హ్మ్. హ్యూమన్ రిలేషన్స్ దగ్గరకొచ్చేసరికి వాళ్ళంతట వాళ్ళు ధార్మిక కోణంలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి సీతారాముల్లా ఉండాలి గదా! అని జడ్జిమెంట్ పాస్ చేసేస్తున్నారు. ఇలా ఇదేమిటి అతను అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఈ అమ్మాయితో ఎలా ఉంటాడు అంటున్నారు. ఉండొచ్చు. అతనికి ఇష్టం కలిగితే అంటే 'వోల్గా' గారి నవల ఒకటుంది ఈ విషయాల మీద. హ్మ్. అందులో ఆవిడ ఎలా ఉండాలి, మనిషి ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలనేది రాసింది పాపం. హ్మ్. అంటే ఈ స్టడీ ఉండదు. జనరల్‌గా చూసి వీళ్ళకనిపించింది మాట్లాడేయటం చేస్తున్నారు. ఇది ప్రమాదం. ఇది చాలా మందిని అట్రాక్ట్ చేస్తోంది. సార్ ఇక్కడ నాకొక చిన్న డౌట్ సార్. మీరు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళు విడిపోవాలనుకుంటే విడిపోవచ్చు అనన్నారు. అవును. ఇప్పుడు జరుగుతున్న మనం పర్టిక్యులర్‌గా మాట్లాడుకున్న విషయంలో ఏంటంటే, వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళెవరితో ఉండాలి అనేది. అవును. కానీ మనం చెప్పుకుంటున్న రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ప్రెజెంట్ ఉన్న వాళ్ళతో డివోర్స్ తీసుకోకుండా, చట్టబద్ధంగా విడిపోకుండా ఇంకొకళ్ళతో కలిసుండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని? చట్ట ప్రకారం అది కరెక్ట్ కాదు. హ్మ్. అంటే అతను వెళ్ళిపోయిన తర్వాత మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా వాళ్ళిద్దరూ కూర్చొని సాల్వ్ చేసుకోవాలి హ్మ్. ఇష్యూని. సాల్వ్ చేసుకోకుండా ఎందుకు మెయింటైన్ చేశారు ఆ ప్రాబ్లమ్‌ని హ్మ్. హ్మ్. అనేది చాలా మంది చెయ్యరు. అంటే లీగల్‌గా సెటిల్ చేసుకోవడానికి ఇష్టపడరు. హ్మ్.
ఇష్టపడకపోవడానికి కూడా బయట ఉన్నటువంటి ధార్మిక కట్టుబాట్లే కారణం. సరే వెళ్తే వెళ్ళాడు, పిల్లలున్నారు. మనం ఎందుకు దీన్ని రచ్చ చేసుకోవాలి కోర్టుకెళ్ళి అని అనుకుని ఉండొచ్చు ఆవిడ. హ్మ్. ఇలా అనుకునే వాళ్ళు చాలా మంది లీగల్‌గా ప్రొసీడ్ అవ్వరు. హ్మ్. సెటిల్ చేసుకోవడానికి ఇష్టపడరు. హ్మ్. అతను ఇంటికి రాకపోయినా పర్వాలేదు. ఒక భర్త అనేవాడు ఒకడున్నాడు అనేది ఒక ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ అయి ఉంటే బెటరు అనేది అనుకుంటున్నారు. అలా అనుకోవడం తప్పు అనే విషయం వాళ్ళకి అర్థం చేయించాలి. హ్మ్. దీని మీద మాట్లాడొచ్చు. ఓకే. ఆ అమ్మాయి క్యారెక్టర్‌నో, అబ్బాయి క్యారెక్టర్‌నో జడ్జ్ చేయకుండా ఓకే. వాళ్ళిద్దరూ ఎందుకు సెటిల్ చేసుకోలేదు వాళ్ళ జీవితాలని హ్మ్. అనేది మాట్లాడొచ్చు. ఓకే. ఆ సెటిల్ చేసుకోకపోవడానికి కూడా ధార్మిక కట్టుబాట్లకు భయపడే చేసుకోవట్లా వాళ్ళు. హ్మ్. హ్మ్. అది అందుకు కూడా వీళ్ళే కారణం మళ్ళీ. ఓకే. అది ప్రాబ్లమ్. అందుకని మానవ సంబంధాలనేవి చాలా జటిలమైనటువంటి వ్యవహారం. ఆ ఏరియాలోకెళ్ళిపోయి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తే ఎలాగా? అతను లేడు. ఆ పవిత్ర అనే అమ్మాయి కూడా లేదు. హ్మ్. వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడ్డారు అనే దాంతో వీళ్ళకి సంబంధం లేదు. హ్మ్. ఎందుకు ఆవిడ ఫస్ట్ రిలేషన్‌ని వద్దనుకుంది? ఎందుకు ఇతనితో వాళ్ళిద్దరికీ ఒక కామన్ ఏరియా ఏదో ఉండుంటుంది. హ్మ్. కామన్ ఇంట్రెస్ట్‌లేవో ఉండుంటాయి. ఎక్కడో వాళ్ళిద్దరికీ కలిసి ఉంటే బావుంటుంది అనిపించింది. అనిపించడం తప్పని జడ్జ్ చేయడానికి వీళ్ళకేం హక్కుంది? అది ప్రాబ్లమ్. ఓకే. అందుకని ఈ విషయం గురించి ఎంత తక్కువ జడ్జిమెంట్ చేయటం అంటే ఎంత వీలైతే అంత జడ్జిమెంట్ చేయకుండా పక్కకు తప్పుకోవడం మంచిది.